శివగామి పాత్రకు బాహుబలి సినిమాలో ఎంత ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ పాత్రకు 100కు 100% తన నటనతో తను మాత్రమే చేయగలనని నిరూపించి ఆ పాత్రకు ప్రాణం పోసి న్యాయం చేసింది రమ్యకృష్ణ. మొదట రమ్యకృష్ణనే ఈ పాత్ర కోసం అనుకున్న మార్కెట్ పరిధిని దృష్టిలో ఉంచుకొని ఈ పాత్ర కోసం నటి శ్రీదేవిని సంప్రదించారు బాహుబలి చిత్ర బృందం అని చాలా రోజుల ముందే మీడియాలో వార్తలు వచ్చాయి. అది నిజమేనని రాజమౌళి ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధృవీకరించారు. శ్రీదేవిని శివగామి పాత్ర కోసం కలిసిన మాట వాస్తవమే అని, ఆ పాత్రకు శ్రీదేవిని తీసుకోకపోవడానికి కారణాలు చెబుతూ చాలా విషయాలు చెప్పాడు. ఇవన్నీ విన్న తర్వాత శ్రీదేవికి నిజంగా ఇప్పుడు అంత సీన్ ఉందా అనిపిస్తుంది. శివగామి పాత్ర చేయడానికి శ్రీదేవి 8 కోట్ల రెమ్యూనరేషన్ అడిగిందట. అంతేకాకుండా షూటింగ్ కి వెళ్లి వచ్చిన ప్రతిసారి 5 బిజినెస్ క్లాస్ ఫ్లైట్ టికెట్స్, దానితో పాటు ఎక్కడైతే షూటింగ్ జరుగుతుందో ఆ ప్రాంతంలో ఉన్న కాస్ట్లీ హోటల్లో ఉండడానికి ఏర్పాట్లు చేయాలంట. ఇదంతా విన్న తర్వాత శ్రీదేవిని తీసుకోవాలా వద్దా అనే ఆలోచన చేస్తుండగానే ఇంకొక ఆటం బాంబు లాంటి వార్త చెప్పిందట శ్రీదేవి. హిందీ వర్షన్ లో వచ్చే ప్రాఫిట్ లో షేర్ ను కూడా ఇవ్వమని నిర్మాతలను డిమాండ్ చేసిందట. దీంతో ఒక్కసారిగా షాక్ కు గురైన బాహుబలి బృందం శ్రీదేవిని ఈ పాత్రకు అవసరం లేదని, రమ్యకృష్ణనే అన్ని భాషల్లో శివగామి పాత్రకు పెట్టుకుందామని డిసైడ్ అయ్యారట. శ్రీదేవి శివగామి పాత్రను చేయకపోవడం మా అదృష్టమని, రమ్యకృష్ణ చేసినంత బాగా ఈ పాత్రను శ్రీదేవి చేయలేదంటూ చెప్పుకొచ్చాడు దర్శకధీరుడు రాజమౌళి. ఒకవేళ శ్రీదేవిని ఈ పాత్రకు తీసుకొని ఉంటే 100కు 100% న్యాయం చేసి ఉండలేదని, రమ్యకృష్ణ మాత్రమే ఈ పాత్రకు న్యాయం చేసిందని సినిమా చూసిన ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. కాబట్టి ఈ పాత్ర చేయనందుకు మనం కూడా శ్రీదేవికి థ్యాంక్స్ చెప్పాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాము.